హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ సిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ సిపి బదిలీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటుగా కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కొత్త సిబ్బందిని సిపి కేటాయించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట పిఎస్కు కొత్త సిబ్బంది నియమించారు. ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 82 మందికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా 86 మంది సిబ్బంది మార్పు సంచలనం కలిగిస్తా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో కలకలం రేపుతా ఉంది. చూస్తా ఉన్నాం, ఇది హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఇది 2018లో కూడా జాతీయ స్థాయిలో కూడా ఒక ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంతమంది సిబ్బందిని మార్చడం, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ దుర్గారావు పైనే ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం. ఎందుకంటే గతంలో ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ కొడుకు రాహెల్ యాక్సిడెంట్ కేసులో కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా మరొక ఇన్స్పెక్టర్ కూడా ఇదే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, బెయిల్పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ సిబ్బంది మొత్తాన్ని కూడా 86 మంది ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దుర్గారావుతో పాటు అతను సస్పెండ్ కాగా మిగతా 85 మందిలో 6 ఇన్స్పెక్టర్లు, 6 ఏఎస్ఐలు, పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి హోంగార్డులు, కానిస్టేబుల్ అందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి అవినీతి అక్రమాలే కాకుండా ఇది సీఎం క్యాంప్ ఆఫీస్, అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రజాభవన్గా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో డిప్యూటీ సీఎం ఉంటున్నారు. అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా లీక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ ఉంటుంది. మరోపక్క రీసెంట్గా చూసాం, ముఖ్యమంత్రి పర్సనల్ సిబ్బందికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి సమాచారాన్ని బయటికి పంపిస్తున్నారన్న నేపథ్యంలో కూడా పూర్తిగా సిబ్బందిని మార్చివేసినటువంటి తీరు చూస్తున్నాం. 86 మంది మార్చారు. అయితే దీని మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఇది ఖచ్చితంగా కూడా హెచ్చరికగా భావించాలి. ఎందుకంటే ఎలాంటి చిన్న తప్పు చేసినా మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే గోపాలపురం ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క దీనికి సంబంధించి పూర్తిగా చూసినట్టయితే ఇటీవల కాలంలో హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్ పరిధికి సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు వచ్చిన సివిల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినా కానీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళీధర్ను సస్పెండ్ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఇదే పోలీస్ స్టేషన్లో దీక్షిత్ రెడ్డి అనే ఎస్ఐని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో పటాన్ చెరువు, కుకట్పల్లికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్లు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా కూడా ఈ అన్నింటికీ కారణం ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది తీరులో మార్పు రావాలన్న అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిఐతో పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా ఒక్కసారితో కాదు, పూర్తి స్థాయి ప్రక్షాళన. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే లెటర్ల మీద పోస్టింగ్లు పొందారో ఎస్హెచ్ఓలుగా, ఎస్ఐలుగా, వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం మార్చే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే పడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రి సమాచారంతో పాటు, ప్రజాభవన్ సమాచారంతో పాటు ఇతర కీలక సమాచారాలు లీక్ అవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళనకైతే ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. కానీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 86 మంది సిబ్బందిని మార్చి సంచలనంగా మారారు. ఇది సంచలనంగా చూడాల్సింది. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సిబ్బందికి, పోలీసు ఉద్యోగికి ఇది హెచ్చరికగా భావించాలి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.